ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ఛట్ పూజ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మొబైల్ తయారీ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించే దిశగా పయనిస్తోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ద్వారా దేశ విదేశాల్లోని భారతీయులతో తన ఆలోచనలను పంచుకుంటారు. ఆగ్నేయ బంగాళాఖాతంలోని అల్పపీడనం అక్టోబర్ 28 నాటికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇక వార్తల వివరాలు. 4 రోజుల పాటు జరుపుకునే ఛట్ పూజ వేడుకలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు ప్రారంభమయ్యాయి. పరిశుభ్రతకు ప్రతీక అయిన ఈ పండుగ రోజున భక్తులు సూర్య భగవానుడిని ఆరాధిస్తారు. ఛట్ పూజ మొదటి రోజు కావడంతో భక్తులు పవిత్ర స్నానం ఆచరించి ఉపవాసం పాటించి ప్రార్థనలు చేస్తారు. ఇక ఛట్ పూజ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ 4 రోజుల పండుగ సాంస్కృతిక ప్రాముఖ్యతను గుర్తు చేసేందుకు ఛట్ మయాకు అంకితం చేయబడిన భక్తి గీతాన్ని కూడా ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్లో పంచుకున్నారు. మొబైల్ తయారీ రంగంలో భారతదేశం స్వయం సమృద్ధి సాధించే దిశగా పయనిస్తోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మరో 2 సంవత్సరాల్లో మొబైల్ ఫోన్ భాగాల ఉత్పత్తి పూర్తిగా దేశీయంగానే జరుగుతుందని చెప్పారు. న్యూఢిల్లీలో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ దేశంలో సీసీటీవీలతో సహా వివిధ అప్లికేషన్ల కోసం చిప్ సెట్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. సర్వర్లతో సహా అధిక పనితీరు గల కంప్యూటింగ్ కోసం మైక్రో ప్రాసెసర్లను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం 200 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెడుతోందని తెలిపారు. అదేవిధంగా నకిలీ కంటెంట్ వ్యాప్తిని అరికట్టడంతో పాటు ఆన్లైన్ కంటెంట్ ప్రామాణికతను ధృవీకరించడానికి వాస్తవ తనిఖీ కోసం చాట్బాట్ను కూడా అభివృద్ధి చేస్తున్నామని అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. దేశంలో అండర్ గ్రాడ్యుయేట్ యూజీ వైద్య విద్యా సీట్లు 51,000 నుంచి నేడు 1,29,000కు పెరిగాయని కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ 50వ స్నాతకోత్సవంలో వైద్య విద్యలో దేశం సాధించిన పురోగతిపై ఆయన ఈరోజు ప్రసంగించారు. దేశంలో ఇప్పుడు 819 వైద్య కళాశాలలు ఉన్నాయని, గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్ల సంఖ్య దాదాపు 78,000కు పెరిగిందని జేపీ నడ్డా పేర్కొంటూ, In the past 11 years, we had only 387 medical colleges. Today, we have got 819 medical colleges. We had 51,000 undergraduate seats. Now we have got 1,29,000 medical seats. So in medical education, good amount of progress has taken place. As far as PG seats are concerned, we had only 31,000 seats for post-graduation. Now we have got 78,000 seats. And Prime Minister Modi said that in the next 5 years, we will have 75,000 more UG-PG seats. ఎన్నికల ప్రచారంలో ఉపయోగించే ఏఐ జనరేటెడ్ వీడియోలు, డిజిటల్ కంటెంట్కు సంబంధించి రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రచార ప్రయోజనాల కోసం ఉపయోగించే ఏఐ జనరేటెడ్ వీడియోలను సింథటిక్ కంటెంట్గా లేబుల్ చేయాలని, వాటిపై పెద్ద అక్షరాలతో ఏఐ అని పొందుపరచాలని తెలిపింది. అలాగే ఆడియోలైతే మొదటి 10 సెకండ్ల నిడివిలోనే ఆ వివరాలు తెలిసేలా పేర్కొనాలని స్పష్టం చేసింది. అదనంగా ఆడియో కంటెంట్లో దాని ఉత్పత్తికి బాధ్యత వహించే సంస్థ పేరును కూడా బహిర్గతం చేయాలని తెలిపింది. ఓటర్లను తప్పుదారి పట్టించే ఉద్దేశంతో సృష్టించిన ఏదైనా కంటెంట్ను ప్రచురించడం, వ్యాప్తి చేయడం లాంటివి నిరోధించాలని ఎన్నికల సంఘం పిలుపునిచ్చింది. రాజకీయ పార్టీలు అటువంటి కంటెంట్ను 3 గంటల్లోగా తొలగించాలని తప్పనిసరి చేసింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఏఐ జనరేటెడ్ కంటెంట్ను బాధ్యతాయుతంగా ఉపయోగించాలనే ఉద్దేశంతోనే ఈ కఠినమైన నియమాలను ఎన్నికల సంఘం తీసుకువచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ద్వారా దేశ విదేశాల్లోని భారతీయులతో తన ఆలోచనలను పంచుకుంటారు. నెలవారీ రేడియో కార్యక్రమంలో ఇది 127వ సంచిక. ఈ కార్యక్రమం మొత్తం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఈ ప్రత్యక్ష ప్రసారం వెలువడుతుంది.
హిందీ ప్రసారం అయిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. జమ్మూ కశ్మీర్ ఎల్లప్పుడూ భారతదేశంలో అంతర్భాగంగానే ఉంటుందని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ పునరుద్ఘాటించారు. 80వ ఐక్యరాజ్యసమితి దినోత్సవం సందర్భంగా భద్రతా మండలిలో చేపట్టిన చర్చలో ఆయన ఈరోజు ప్రసంగిస్తూ పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించిన ప్రాంతాల్లో ముఖ్యంగా జమ్మూ కశ్మీర్లో కొనసాగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలకు ముగింపు పలకాలని పేర్కొంటూ Let me emphasize that the Union territory of Jammu and Kashmir has been, is and will always be an integral and inalienable part of India. The people of Jammu and Kashmir exercise their fundamental rights in accordance with India's time-tested democratic traditions and constitutional framework. We of course know that these are concepts alien to Pakistan. We call upon Pakistan to end the grave and ongoing human rights violations in the areas illegally occupied by it, where the population is in open revolt against Pakistan's military occupation, repression, brutality and illegal exploitation of resources. ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన పరిశోధనలో ప్రపంచ ప్రమాణాలను సాధించేందుకు ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్నామని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలోని ఢిల్లీ విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 51వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ విద్యారంగం, పరిశోధనలు, పరిశ్రమల మధ్య ఏకీకరణ ముందుకు సాగేందుకు దోహదపడుతుందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అంతరిక్షం, బయోటెక్నాలజీ రంగాల్లో ప్రైవేటు రంగానికి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి సహాయపడిందని ఆయన పేర్కొంటూ Very recently we have come out with the first ever indigenous antibiotic, and all this is happening in the collaboration with the private sector. The first ever antibiotic called nephithromycin, because earlier on, beginning from penicillin, which was known as the queen of drugs, came somewhere in 1948 or so, and right down to the first generation anti-tuberculosis, second generation chlorophenicol, so and so on. The trials were done outside, only the manufacturing was done here by the pharma companies spread across Gujarat, Maharashtra, etc. వాతావరణం. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అదే ప్రాంతంలో కేంద్రీకృతమై చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 950 కిలోమీటర్లు, విశాఖపట్నంకు ఆగ్నేయంగా 960 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు ఆగ్నేయంగా 970 కిలోమీటర్ల దూరంలో కదులుతోందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఇది రేపు తీవ్ర వాయుగుండంగా మారి వాయువ్య దిశగా కదిలి అక్టోబర్ 28 ఉదయం నాటికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఆ రోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలో కాకినాడ సమీపంలో ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక రానున్న 2 రోజుల పాటు అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రేపు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. దీపావళి, ఛట్ పండుగల దృష్ట్యా ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్ల సేవలను ఇప్పటి వరకు దాదాపు 1,50,00,000 మంది ప్రయాణికులు వినియోగించుకున్నారని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పండుగ సీజన్ ముగిసే సమయానికి ఈ సంఖ్య 2,50,00,000కు చేరుకునే అవకాశం ఉందన్నారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ రద్దీని సజావుగా నిర్వహించడానికి 30 స్టేషన్లలో హోల్డింగ్ ప్రాంతాలను కూడా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో దీపావళి, ఛట్ పండుగల సమయంలో 178 ప్రత్యేక రైళ్లను నడిపేవారని, నేడు వాటి సంఖ్య 13,000కు పైగా ఉందని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఛట్ పూజ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మొబైల్ తయారీ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించే దిశగా పయనిస్తోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ద్వారా దేశ విదేశాల్లోని భారతీయులతో తన ఆలోచనలను పంచుకుంటారు. ఆగ్నేయ బంగాళాఖాతంలోని అల్పపీడనం అక్టోబర్ 28 నాటికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.